హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆర్సీబీకి సంబంధించి, ఎస్ఆర్హెచ్కి సంబంధించి, సిఎస్కేకి సంబంధించి, ఇంకా ఢిల్లీ కేకేఆర్కి సంబంధించి చాలా మంచి ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగినాయి. సో అప్డేట్స్ ఏంటి ఏంటో ఈరోజు మనం ఈ వీడియోలో 1 by 1 అయితే చూసేద్దాం. గైస్, వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లాస్ట్ వరకు చూసేసి వీడియోకి ఒక లైక్ కొట్టేసి మీ ఫేవరెట్ టీమ్ ఏంటో కామెంట్ చేయండి. ఇంకా ఐపీఎల్కి మనం చాలా దగ్గరికి అయితే వచ్చేసాం కాబట్టి రోజు ఐపీఎల్కి సంబంధించి మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. అవన్నీ మిస్ అవ్వకూడదంటే ఇప్పుడు వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేసి నోటిఫికేషన్ బెల్ అయితే ఆన్లో పెట్టండి. ఇంకా మనం వీడియోలోకి వచ్చేస్తే మొదటికి వచ్చినటువంటి అప్డేట్ చూసుకుంటే అది మన ఎస్ఆర్హెచ్ టీంకి సంబంధించి. ఎస్ఆర్హెచ్ టీం ప్యాట్ కమిషన్ని 20 కోట్లు పెట్టి కొన్న కాడ నుంచి ఈ ఇయర్ జరిగే ఐపీఎల్కి తనే కెప్టెన్ ఉంటాడని చెప్పి చాలా రోజుల నుంచి ఒక రూమర్ అయితే సోషల్ మీడియాలో అలచలవుతుంది. ఫైనల్గా ఆ రూమర్ అయితే నిశ్చయిపోయింది. అదేంటంటే ఈసారి జరగబోయే ఐపీఎల్కి మన ఎస్ఆర్హెచ్ టీంకి ప్యాట్ కమిషన్ అయితే కొత్త కెప్టెన్గా ఎస్ఆర్హెచ్ అయితే కన్ఫర్మ్ అయితే చేయడం జరిగింది. ఇది స్టిల్ అఫీషియల్ అయితే కాదు కానీ బట్ క్రిక్ బజ్ అయితే కన్ఫర్మ్ చేసింది. క్రిక్ బజ్ నుంచి న్యూస్ వచ్చిందంటే అది కన్ఫర్మ్గా జరుగుతుంది. ఎందుకంటే గతంలో క్రిక్ బజ్ చెప్పిన ఏ న్యూస్ కూడా అది ఫేక్ అయితే కాదు కాబట్టి. సో ఈసారి జరగబోయే ఐపీఎల్కి ప్యాట్ కమిన్స్ మన ఎస్ఆర్హెచ్కి అయితే కొత్త కెప్టెన్గా అయితే అవ్వబోతున్నాడు. నాకు తెలిసి ఇది ఒక బెస్ట్ మూవ్ అని చెప్పి నేను అనుకుంటున్నా. మార్కరంతో కంపేర్ చేసి చూసుకుంటే మన ఇండియన్ పిచ్చెస్లో ప్యాట్ కమిన్స్కి చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఎలా ఆడితే మ్యాచెస్ గెలుస్తారో బాగా తెలుసు కాబట్టి సో మార్కర్ను పక్కన పెట్టి ప్యాట్ కమిన్స్ని కెప్టెన్ చేయడం అనేది బెస్ట్ డెసిషన్ అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. ఇప్పుడు ఇంకా ఎస్ఆర్హెచ్కి ప్యాట్ కమిన్స్ కెప్టెన్ చేయడం పట్ల మీరే అనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. ఇంకా ఎస్ఆర్హెచ్ డైహెడ్ ఫ్యాన్స్ ఎవరైనా వీడియో చూస్తుంటే ప్యాట్ కమిన్స్ ఎస్ఆర్హెచ్కి ఎన్నో కెప్టెన్ తెలుసుంటే కామెంట్ చేసేయండి. ఇంకా మనం నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే అది కూడా ఎస్ఆర్హెచ్కి సంబంధించి. అదేంటంటే ఈ జరిగే ఐపీఎల్కి సంబంధించి ఎస్ఆర్హెచ్ టీం అయితే వాళ్ళ న్యూ బౌలింగ్ కోచ్ని అయితే అనౌన్స్ అయితే చేయడం జరిగింది. అదేంటి భయ్య లాస్ట్ ఇయర్ దాకా ఉన్నటువంటి డేల్ స్టైన్కి ఏమైందంటే డేల్ స్టైన్కి ఏమీ కాలేదు. తను జస్ట్ ఈ ఇయర్ అయితే బ్రేక్ అయితే తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ ఇయర్ జరిగే ఐపీఎల్కి ఎస్ఆర్హెచ్ అయితే కొత్త బౌలింగ్ కోచ్ని అయితే సెలెక్ట్ చేశారు. అయితే అతను ఎవరు ఏంటని మనం చూసుకుంటే న్యూజిలాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ ఆల్రౌండర్ అయినటువంటి జేమ్స్ ఫ్రాంక్లిన్ అయితే ఎస్ఆర్హెచ్ టీం వాళ్ళ కొత్త బౌలింగ్ కోచ్కి అయితే అనౌన్స్ అయితే చేయడం జరిగింది. ఇంకా మనం మరో న్యూస్ చూసుకుంటే అది ఆర్సీబీ ప్లేయర్ అయినటువంటి విరాట్ కోహ్లీకి సంబంధించి. రీసెంట్ టైంలో విరాట్ కోహ్లీకి సంబంధించి సోషల్ మీడియాలో పిచ్చి రూమర్స్ అయితే అలచలవుతున్నాయి. అదేంటంటే ప్రజెంట్ విరాట్ కోహ్లీ వైఫ్ డెలివరీ అవడం వల్ల తనైతే ఇంగ్లాండ్ జరుగుతున్నటువంటి 5 టెస్ట్ మ్యాచ్ సిరీస్ నుంచి తప్పుకోవడం జరిగింది. ఇంకా టీమిండియా ఫార్మర్ లెజెండరీ క్రికెటర్ అయినటువంటి సునీల్ గవాస్కర్ రీసెంట్ టైంలో విరాట్ కోహ్లీ వైఫ్ డెలివరీ అవడం వల్ల తను ఇంగ్లాండ్ జరిగే టెస్ట్ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. అండ్ మరికొన్ని రోజుల్లో స్టార్ట్ అవబోయేటువంటి ఐపీఎల్ నుంచి కూడా తనైతే తప్పుకొని రెస్ట్ అయితే తీసుకుంటారని చెప్పి అయితే ఆయన అయితే ఒక ఇంటర్వ్యూలో చెప్పడం అయితే జరిగింది. అది చూసినటువంటి చాలా మంది ఫ్యాన్స్ అయితే సో విరాట్ కోహ్లీ ఈ ఇయర్ జరిగే ఐపీఎల్కి రారని చెప్పి చాలా మంది దొరుకుతున్నారు. ఇంకా మన సబ్స్క్రైబర్లు కూడా చాలా మంది అయితే విరాట్ కోహ్లీ వస్తాడో లేదని చెప్పి మన వీడియోస్లో రెగ్యులర్గా అయితే కామెంట్ చేస్తున్నారు. సో దానికి సంబంధించి మనం ఫుల్ డీటెయిల్స్ చూసుకుంటే సునీల్ గవాస్కర్ విరాట్ కోహ్లీకి సంబంధించి ఏ ఉద్దేశంతో అన్నట్టు మనకైతే తెలియదు కానీ బట్ విరాట్ కోహ్లీ అయితే డెఫినెట్గా వస్తాడు. నాకు తెలిసి ఫార్మర్ క్రికెటర్స్ అందరూ వాళ్ళ వైఫ్ డెలివరీ అయ్యే టైంలో వాళ్ళకి ఇండియన్ మ్యాచెస్ ఉంటే వాళ్ళ వైఫ్ పక్కన ఉండకుండా ఇండియన్ మ్యాచెస్ అయితే ఆడటం జరిగింది. బట్ విరాట్ కోహ్లీ అలా కాకుండా వాళ్ళ వైఫ్ డెలివరీ అవుతుందని చెప్పి తన టెస్ట్ చేసి రెస్ట్ తీసుకున్నాడు కాబట్టి సో ఆయన వెటకారంగా ఎలా అయితే అదే వాళ్ళ వైఫ్ డెలివరీ అయ్యారు కాబట్టి ఐపీఎల్కి రాడేమో అని చెప్పి అన్నట్టు చెప్పి నేనైతే అనుకున్నా. అంతేగాని విరాట్ కోహ్లీ అయితే ఐపీఎల్కి రాడు అనికైతే కాదు గైస్. నాకు తెలిసి విరాట్ కోహ్లీకి సంబంధించి లేటెస్ట్ వచ్చిన అప్డేట్స్ ప్రకారం ప్రజెంట్ విరాట్ కోహ్లీ అయితే లండన్లో ఉన్నాడు. ఈ మంత్ 15th విరాట్ కోహ్లీ లండన్ నుంచి అయితే తిరిగి వచ్చి ఈ మంత్ 18th అయితే ఆర్సీబీ క్యాంప్కి అయితే తనైతే జాయిన్ అవుతాడని చెప్పి విరాట్ కోహ్లీకి సంబంధించిన లేటెస్ట్ అయితే అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో విరాట్ కోహ్లీ ఐపీఎల్కి రాడు అని చెప్పి మీరైతే ఎవరు చెప్పారని నమ్మకండి. కన్ఫర్మ్గా విరాట్ కోహ్లీ అయితే ఐపీఎల్కి వస్తాడు. ఇప్పుడు ఇంకా సునీల్ గవాస్కర్ విరాట్ కోహ్లీ ఐపీఎల్కి రాడు అని చెప్పి ఏ ఉద్దేశంతో అన్నాడో మీరేమనుకుంటున్నారు అనేది మీ ఒపీనియన్ ఏంటో కిందైతే కామెంట్ చేయండి. ఇంకా మనం నెక్స్ట్ చూసుకుంటే ఈ మంత్ 22 నుంచి స్టార్ట్ అవబోయే ఐపీఎల్కి సంబంధించి సిఎస్కే టీం ఆల్రెడీ నిన్ననే అదే మార్చి 1 నుంచే వాళ్ళ ఐపీఎల్ ప్రాక్టీస్ అయితే స్టార్ట్ అయితే చేయడం జరిగింది. సిఎస్కేకి సంబంధించి ప్లేయర్స్ అందరూ February 29th కల్లా వాళ్ళ క్యాంప్కి అయితే రావడం జరిగింది. సో వచ్చిన ప్లేయర్స్ అందరితో కలిపి March 2nd నుంచి అయితే వాళ్ళ ఐపీఎల్ ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేశారు. సో సిఎస్కే టీం అయితే 2024 ఐపీఎల్కి సంబంధించి వాళ్ళ ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేశారు. ఇంకా ఎంఎస్ ధోని ఎప్పుడు సిఎస్కే క్యాంప్కి వస్తాడని చూసుకుంటే ప్రెసెంట్ అయితే ఎంఎస్ ధోని వెకేషన్లో ఉన్నాడు. ఆ వెకేషన్ కంప్లీట్ చేసుకుని ఎంఎస్ ధోని March 6th or 7th కల్లా సిఎస్కే క్యాంప్లో అయితే జాయిన్ అవుతాడంట. సో ఇప్పుడు ఇంకా ఎంఎస్ ధోని అయితే తిరిగి ఐపీఎల్లోకి రాబోతున్నాడు. సో ఎంతమంది ఎంఎస్ ధోని కోసం వెయిట్ చేస్తున్నారో ఐపీఎల్లో చూడాలని చెప్పి కిందైతే కామెంట్ చేసేయండి.
ఇంకా మనం నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే అది రిషబ్ పంత్కి సంబంధించి నేను రీసెంట్గా చేసినటువంటి అప్డేట్స్ వీడియోలు చెప్పాను. అదేంటంటే ఈ వీక్లో రిషబ్ పంత్కి తన ఫిట్నెస్కి సంబంధించి ఏ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారో ఆ టెస్ట్ పాస్ అయితే తనైతే ఐపీఎల్కి అయితే వస్తాడని చెప్పి బీసీఐ ఇప్పుడైతే దాన్ని కన్ఫర్మ్ చేశారో అదే ఈ మంత్ 5th అయితే రిషబ్ పంత్కి ఎన్సీఏలో ఏ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారో ఆ టెస్ట్ కానీ పాస్ అయితే రిషబ్ పంత్ డైరెక్ట్గా మార్చి 10th ఢిల్లీ క్యాపిటల్ స్టార్ట్ చేయబడి ఐపీఎల్ ప్రాక్టీస్ క్యాంప్కి అయితే తనైతే జాయిన్ అవుతాడు. సో రిషబ్ పంత్కి సంబంధించి ఈ మంత్ 5th నైట్ ఏయో టెస్ట్ ఉంది. ఇంకా హార్దిక్ పాండ్యా కూడా 7th or 8th అయితే ఏయో టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఆ టెస్ట్ పాస్ అయితే హార్దిక్ పాండ్యా డైరెక్ట్గా ఈ మార్చి 13 నుంచి ముంబై నుంచి స్టార్ట్ చేయబడి ఐపీఎల్ క్యాంప్కి అయితే హార్దిక్ పాండ్యా జాయిన్ అవుతాడు. ప్రజెంట్ వీళ్ళిద్దరూ చూడటానికి అయితే ఫుల్ ఫిట్గా ఉన్నాడు. నెట్స్లో అండ్ ప్రాక్టీస్ మ్యాచెస్లో రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి సింపుల్గానే ఏయో టెస్ట్ పాస్ అవుతాడు అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. గాయస్ ఇంకా ఫైనల్గా ప్రజెంట్ ఐపీఎల్కి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్స్ అయితే ఇవి. ఇంకా ఐపీఎల్కి సంబంధించి మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, రిప్లై చేస్తా, లేకపోతే నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేయడానికి ట్రై చేస్తా. సో ఫైనల్గా ఐపీఎల్కి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్స్ ఇవి. ఇప్పుడు ఇంకా ఐపీఎల్కి సంబంధించి మీ ఫేవరెట్ టీం ఏంటి అండ్ ఐపీఎల్లో ఏ టీం ఈ ఇయర్ గెలుస్తుందని చెప్పి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.